దేశంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో రెండవ కాస్ట్లీ నగరంగా హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్లో అపార్ట్మెంట్ లేదా ఇల్లు కొనడం ఎంతవరకు మంచిది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సంజయ్ గారు నమస్తే. నమస్తే సార్. సంజయ్ గారు, అసలు దేశంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో రెండవ కాస్ట్లీ నగరంగా హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్లో అపార్ట్మెంట్లు కానీ లేదా ఇల్లు కొనడం ఎంతవరకు మంచిది అంటే ఏం చెప్తారు? సో మీరు అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే హైదరాబాద్లో రేట్స్ ఎందుకు పెరిగిపోతున్నాయి, ఎందుకు ల్యాండ్ వాల్యూస్ పెరిగిపోతున్నాయి అంటే దానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ హైదరాబాద్లో ల్యాండ్ అనేది చాలా తక్కువ ఉంది. ఎందుకంటే జనాలు ఎక్కువ వస్తున్నారు హైదరాబాద్కి. రీసెంట్గా నేను 23 ఒక సర్వే చూశాను. సో 2023లో వచ్చిన సర్వే ప్రకారం ఏం తెలియదంటే హైదరాబాద్ లోకల్ వాళ్ళకంటే నాన్ లోకల్ ఎక్కువ వస్తున్నారు. అంటే వేరే వేరే స్టేట్ నుంచి వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి హైదరాబాద్కి మైగ్రేషన్ అనేది ఎక్కువ అవుతుంది, వలస రావడం ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు మీరున్న హైదరాబాద్లో, మనమున్న హైదరాబాద్లో ఎవరినైనా అడగండి మీరు, 70% పీపుల్ వాళ్ళందరూ హైదరాబాద్ కాదు, బయట బయట వేరే వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అండ్ అలా వచ్చినప్పుడు ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది ఎప్పుడైనా సరే. అలా రావడానికి రీజన్ ఏంది, ఎందుకు ఎక్కువ పెరుగుతుంది మరి హైదరాబాద్ అంటే? ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, హైదరాబాద్ అనేది క్యాపిటల్ సిటీ, రాజధాని. పైగా హైదరాబాద్ అయితే ఉందో మేజర్గా మనకి ఐటీ ఎక్కువ ఉంది ఇక్కడ. ఐటీ హబ్ ఉంది, ఫార్మా హబ్ ఉంది. ఇది రెండు మేజర్. తర్వాత చూసుకుంటే ఏంటంటే క్లైమేట్ మంచిగా ఉంది, అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, సెక్యూరిటీ పరంగా బాగుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ కూడా మంచిగా ఉంది హైదరాబాద్లో. సో ఎడ్యుకేషన్ బాగుంది, ఇవన్నీ బాగున్నాయి కాబట్టి ఎక్కువ మంది రావడానికి ఇది ఒక మేజర్ రీజన్. అయితే ఎడ్యుకేషన్ బాగుంది, హాస్పిటాలిటీ బాగుంది, ఎస్, హాస్పిటల్స్ వైద్య రంగం బాగుంది, ఎస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మనకి మేజర్గా రీజన్స్. సో దీంట్లో వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే హైదరాబాద్ అనేది మెట్రోపాలిటన్ సిటీ. మళ్ళీ ఇదొక మేజర్ అడ్వాంటేజ్. ఒకటి రాజధాని అవ్వడం, మెట్రోపాలిటన్ సిటీ అవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్. పైగా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ మొత్తంలో కూడా ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యేది ఎక్కడి నుంచి ఉంది మనకి అంటే మేజర్గా హైదరాబాద్ నుంచే ఉంది. అండ్ హైదరాబాద్లో కూడా ఏంటంటే ఇప్పుడు రోజు రోజుకి జనాలు పెరిగే కొద్ది ఏమవుతుందంటే ల్యాండ్ అనేది చాలా తగ్గిపోయింది. అంటే ల్యాండ్ దొరకట్లేదు, చాలా కష్టమైపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ కొనాలన్నా, ఏ మారుమూల లోపల పోవాలన్నా మేజర్గా హైదరాబాద్ సిటీలో తీసుకుంటే మీరు గజం 40,000 పైన ఉంది. 40,000 మినిమం, నేను తక్కువ చెప్తున్నా ఎక్కడో మూలకి. కానీ మీకు మంచి ప్రైమ్ లొకేషన్లో దొరకాలంటే మినిమం 60,000 పైన ఉంది గజం. 60,000 80,000 పెట్టినా దొరకట్లేవు చాలా చోట్ల. సో ఇంతలాగా పెరిగిపోయినాయి. కాబట్టి ఏంటంటే జనాలు ఏంటంటే వేరే వాళ్ళు వస్తున్నప్పుడు ఏంటంటే రెంట్కి వెళ్ళాలంటే కూడా రెంట్ కూడా చాలా ఎక్కువ అయినాయి. ఇప్పుడు రెంట్ వాల్యూస్ కూడా చాలా పెరిగిపోయినాయి. సో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, నాకంటూ హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనే స్థాయికి వచ్చింది ఇలా హైదరాబాద్. కాబట్టి ఈ ఏరియాలో ఏంటంటే డిమాండ్ అనేది రోజు రోజుకి జనాలు రావడం వల్ల పెరిగింది. సెకండ్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉంది కాబట్టి కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. సప్లై డిమాండ్, ఎప్పుడైతే సప్లై ఎక్కువ ఉంటుందో డిమాండ్ తక్కువ ఉంటుంది, ఎప్పుడైతే సప్లై తక్కువ ఉంటుందో డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి మనకు హైదరాబాద్లో ల్యాండ్ సప్లై తక్కువ ఉంది కాబట్టి దీనికి డిమాండ్ అనేది కొంచెం పెరుగుతుంది. సెకండ్ ఏంటంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా ఎక్కువ ఉంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎక్కువ ఉండడం వల్ల కూడా చాలా మంది ఇక్కడ వచ్చి ఉంటున్నారు. సో దీంట్లో కూడా మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఫ్లాట్ చాలా కాస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు మినిమం ఎక్కడ మనం ఫ్లాట్ తీసుకోవాలన్నా 40 లక్షలు 60 లక్షలు మినిమం పెట్టాల్సి వస్తుంది. ఒక ఇండివిజువల్గా మనం ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలంటే మినిమం ఒక 100 గజాలు కొనాలంటేనే 40 నుంచి 50 లక్షలు మినిమం అవుతుంది 100 గజాలు. మళ్ళీ దాంట్లో కన్స్ట్రక్షన్ అంటే మళ్ళీ అదొక 70 లక్షల వరకు పెరిగిపోయింది. అండ్ ఇంకోటి ఏంది, మెటీరియల్ కాస్ట్ కూడా పెరిగింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకుంటే మనకి కంపేర్ టు మన ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, చెన్నై కావచ్చు, పూణే కావచ్చు, వాటితో పోలిస్తే హైదరాబాద్ ఇంకొంచెం బెటరే. ఎందుకంటే ఇక్కడ నెలకి 10,000 20,000 సంపాదించే వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉండగలుగుతున్నారు. అది ఇంకా మనకు ఒక మేజర్ అడ్వాంటేజ్. ఇక్కడ మనం గజాలలో కొనగలుగుతున్నాం ఇంకా. కానీ బయట చూసుకుంటే మనం ఏంటంటే ఎస్ఎఫ్టీలలో కొనాల్సి వస్తుంది. సో అదొక మేజర్ రీజన్ ఉంది మనకి. ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఏంటంటే ఇంకా హైదరాబాద్లో మనం కొన్ని ఏరియాలలో మంచి అవైలబిలిటీ ఉంది కాబట్టి ఈ ప్రైజెస్లో వస్తున్నాయి. ఇంకా రాను ఇంకా జనాలు పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ స్కోప్ అవుతుంది, ఇంకా పెరగబోతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ఒకటే దగ్గర డెవలప్మెంట్ అవ్వడం కాకుండా నలువైపులా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఎక్కడైతే ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఎక్కువ మంది జనాలు పోతున్నారు. నెక్స్ట్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ తీసుకోవాలన్నా రేట్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ కానీ ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే అక్కడే తక్కువ ఉంది, అక్కడే వస్తుంది మన పెట్టుబడికి. సో తక్కువ పెట్టుబడిలో కొనాలంటే ఖచ్చితంగా ఔటర్ దాటాల్సిందే. ఇంకా తక్కువ పెట్టుబడి పెట్టాల్సిందంటే ఇంకా రీజనల్ రింగ్ రోడ్ వరకు మనం పోవాల్సిందే. కాబట్టి సిటీ నుంచి బయటికి వస్తున్నారు జనాలు. హైదరాబాద్ సిటీ అనేది రోజు రోజుకి డ్రాస్టిక్గా పెరిగిపోతుంది. ట్రమాండస్ చేంజెస్ వస్తున్నాయి కాబట్టి హైదరాబాద్కి ఆ దమ్ము ఉంది, ఆ ఆపర్చునిటీ ఉంది కాబట్టి రేట్లు అనేవి పెరుగుతూ పోతున్నాయి. సో లాస్ట్ 6 months నుంచి 1 year నుంచి చూసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుండడం వల్ల కూడా కొన్ని ఆగినాయి. బట్ అగైన్ మళ్ళీ కొంచెం రోజులైన తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది. ఎందుకంటే నీడ్ రోటీ కపడా మకాన్
ఇవాళ ప్రతి ఒక్కరు రోటీ సంపాదిస్తున్నారు, ప్రతి ఒక్కరికి రోటీ అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి కపడా కూడా అందరూ సంపాదించుకోగలుగుతున్నారు. మకాన్ అనేది ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్. కాబట్టి అందరూ కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సొంత ఇల్లు కట్టుకోవాలని వస్తున్నారు. మనం ఇప్పుడు విల్లాస్ చూసుకున్నా సరే, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సరౌండింగ్ చూసుకున్నా సరే, మినిమం ఒక 150-160 గజాల్లో ఒక విల్లా కావాలంటే 2 కోట్లు మినిమం ఉంది. అది కూడా దొరకట్లేదు చాలా ఏరియాలలో. ఇలా పెరగడం వల్ల, ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇంతలా కాస్ట్లీ అయిపోతుంది కాబట్టి కొంచెం డిస్టెన్స్ వెళ్ళి ఉండడానికి కూడా ఎక్కువ ఇష్టం చూపిస్తున్నారు. అండ్ ఎప్పుడైతే మనం సిటీ నుంచి బయటికి వెళ్ళే కొద్దీ కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది అండ్ అక్కడ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఎందుకు కొనలేకపోతున్నారు చాలా మంది అంటే దీనికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఇప్పుడు ₹1,00,000 పెట్టి నేను గజం కొనడం కంటే, హైదరాబాద్లో ఒక ప్రైమ్ లొకేషన్లో మినిమం 1 lakh పెట్టి కొనడం కంటే, ఇదే ₹1,00,000 కనుక నేను కనుక కొంచెం బయటికి వెళ్తే ఈడ 100 గజాలు వచ్చేది, నాకు అక్కడ ఎన్ని వస్తాయి, 200 నుంచి 500 గజాల వరకు వస్తాయి. సో దాంట్లో ఇంకోటి ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అక్కడ ఒక 200 గజాలు కనుక్కొని ఇదే అమౌంట్లో నేను అక్కడ ఒక ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. దీని తర్వాత ఏంటంటే ఇది 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు కావడానికి స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, కొత్తగా ఇంకా రావాల్సింది చూడాల్సింది ఏం లేదు, హైదరాబాద్లో అన్నీ వచ్చేసినాయి ఆల్మోస్ట్. కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెడితే ఇది స్పీడ్గా పెరగకపోవచ్చు. కాబట్టి సిటీ నుంచి అవుట్స్కట్ వెళ్తే కనుక కొంచెం దూరం వెళ్తేనే, అవుటర్ రింగ్ రోడ్ దాటి వెళ్తేనే అక్కడ 30,000, 40,000, 10,000, 20,000 వచ్చే ఏరియాస్ నెక్స్ట్ అవి డబల్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ అంటేనే ఒక నిజమైన స్థిరమైన ఆస్తి. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రిటర్న్ తీసుకోవాలి, దాన్నే రియల్ ఎస్టేట్ అంటారు. సో తక్కువ పెట్టుబడిలో పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు బయటికి వెళ్తారు. ఎంతైనా పర్లేదు నాకు ఈ సరౌండింగ్లోనే ఉండాలనుకునే వాళ్ళు, ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు. సో ప్రైజెస్ అనేది జనాలు పెరిగే కొద్దీ, డిమాండ్ పెరిగే కొద్దీ ఏ నగరమైనా పెరుగుతుంది. పెరగకుండా ఆగిపోతే కూడా ప్రాబ్లమే. పెరిగితేనే సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, పెరిగితేనే దానికి ఉన్న డిమాండ్ వేరే ఉంటుంది. అండ్ పెరుగుతుంది కాబట్టే జనాలు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. అది పెరుగుతుందని గ్రహించే చాలామంది ఇన్వెస్ట్మెంట్ కూడా చేసి పెట్టుకుంటున్నారు. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా హైదరాబాద్లో కానీ, హైదరాబాద్ శివార్లలో కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనడం బెటరా, లేదంటే ఇండిపెండెంట్ హౌస్ బెటరా అంటే ఏం చెప్తారు? అపార్ట్మెంట్లో ఫ్లాట్ కంటే కూడా లాంగ్ టర్మ్లో చూసుకుంటే మనకి ఖచ్చితంగా ఇండిపెండెంట్ హౌసెస్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్ ఉంటే మనకు ఒక సొంత ఇల్లు ఉన్నట్టు ఉంటుంది. అది ఒకవేళ మన 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో అమ్ముకున్నా కూడా ఏంటంటే ఇల్లు వాల్యూ తక్కువ ఉన్నా కూడా మన ప్రాపర్టీ వాల్యూ పెరిగి ఉంటుంది. 20 ఏళ్ళు ఎక్కడైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఆగగలిగితే ట్రమెండస్ చేంజెస్ వస్తాయి. ఖచ్చితంగా రిటర్న్స్ అనేది కనీసం తక్కువ 20 ఏళ్ళు మీరు ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఆగగలిగితే, మీరు ఇలా 10 లక్షలు పెడితే అది 50 లక్షల నుంచి ₹1,00,000 గ్యారంటీ అవుతుంది 20 ఏళ్ళు ఆగగలిగితే. ఇప్పుడు మీరు హైదరాబాద్లో మేజర్ లొకేషన్ తీసుకోండి, గచ్చిబౌలి చూసుకోండి, ఒకప్పుడు కోకాపేట చూసుకోండి, ఒకప్పుడు ఏముంది ఎవరు చూడలే, అక్కడ గంత దూరం పోతారా అన్నారు జనాలు, పోయి అడవిలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా అన్నారు. సో మురళీమోహన్ గారు కూడా అన్నారు, ఆయన ఎక్కడైతే జేబేరి హైటెక్ సిటీలో ఉందో ఆ ఏరియాలో ఆయన కొన్నప్పుడు గజం ₹700 అమ్మారంట, గజం జస్ట్ ₹700. ఇలా అదే ఏరియాలో 2.5 lakhs నుంచి 3 lakhs ఉంది టీ హబ్ చుట్టుపక్కల చూసుకుంటే. ఇంతలా ఎందుకు పెరిగిందంటే అది ముందే వస్తుందని ఎవరైతే ఊహించి ఇన్వెస్ట్మెంట్ చేసారో వాళ్ళు మంచి రిటర్న్ తీసుకున్నారు. గంత అవుతుందా, గాఢ గంతనం పెరుగుతుందా అనుకునే వాళ్ళు 2 రకాలు ఉంటారు మనుషులు. ఒకరు చూసేవాళ్ళు, ఇంకొకరు చేసేవాళ్ళు. కొందరు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ఆగుతారు, కొందరు ఏంటంటే ఆగి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. ఆగి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కువ రిటర్న్స్ పొందరు, ఇన్వెస్ట్మెంట్ చేసి ఆగిన వాళ్ళు ఎక్కువ రిటర్న్స్ పొందుతారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్.